హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఈరోజు మా ట్రిప్ వచ్చేసి కడప నుంచి అరుణాచలం. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందులో. సో అలా వెళ్తూ గోల్చెరువు ఘాట్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా ట్రిప్ మంచిగా సాగాలని బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాము అక్కడి నుంచి. అండ్ వెళ్తూ రాయచోటి దగ్గర ఉన్న సంబైపల్లె దగ్గర ఒక టెంపుల్ చూసాము. ఇక్కడ వచ్చేసి 3 స్టాచ్యూస్ కనపడతాయి. ఒకటి వచ్చేసి కృష్ణుడిది, అండ్ ఒకటి వచ్చేసి హనుమాన్ది, అండ్ మూడోది వచ్చేసి శివలింగం. ఈ 3 ఇక్కడ చాలా ఫేమస్ చేశాయి ఈ ప్లేస్ని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి 40 to 50 ఫీట్స్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానీ ఆ టెంపుల్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని మా ట్రిప్ మంచిగా సాగాలనేసి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. మళ్ళీ అలా వెళ్తూ కాణిపాకంకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అలా కాణిపాకంకి వెళ్ళేటప్పుడు విలేజ్ నుంచి వెళ్ళాము, ఎందుకంటే అక్కడ వర్షం పడింది. ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్ అయితే. చూస్తున్నారు కదా మీరు, రోడ్డుకు ఇరువైపులా మాడి చెట్లు ఉన్నాయి, మ్యాంగో ట్రీస్. సో ఫుల్గా మ్యాంగో సీజన్ కాబట్టి ఫుల్గా మ్యాంగోస్ ఉన్నాయి ప్రతి ట్రీకి. అండ్ మా వైఫ్ వచ్చేసి కనిపించే మ్యాంగో ట్రీ ప్రతి ఒక్క చెట్టుకి కొన్ని కాయలు తీసుకున్నాం అని అడిగి పెట్టింది. బట్ నేను ఎక్కడ ఆపలేదు, ఎవరైనా చూస్తే అడుస్తారనేసి. అలా కాణిపాకంకి రీచ్ అయ్యాము. అలా రీచ్ అయిన తర్వాత దర్శనంకి వెళ్ళాలనేసి 100 రూపీస్ టికెట్ ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాము. బట్ వీకెండ్స్ కదా, చాలామంది వచ్చారు, ఫుల్ రష్ ఉంది ఆ రోజు. కుదరదని చెప్పేసి ఇంకా 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము. వితిన్ 10 minutes 20 minutes దర్శనం అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కాణిపాకంలో ఉన్న గోపురం. ఇది వచ్చేసి అక్కడ ఉన్న కోనేరు, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయండి వాటర్. 1 రూపీ కాయిన్స్ కూడా వేస్తారు ఇక్కడ. ఆఫ్టర్ దర్శనం తర్వాత మళ్ళీ మా బైక్ రైడ్ స్టార్ట్ చేసాము. ఈసారి డైరెక్ట్ వచ్చేసి అరుణాచలంకి వెళ్ళాలనేసి. సో అలా టెంపుల్ సిటీ అయిన తిరువన్నామలైలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసే పర్వతం. ఇది వచ్చేసి అరౌండ్ 14 kilometers ఉంటుంది. అలా మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి 2 అయింది. అక్కడే మేము ముందుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం కోసం వెళ్ళాం. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కూడా దర్శనం చేసుకోవచ్చు. బట్ మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి 7 అయింది. ఇంకా అలా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం అని వెళ్తే 11-12 అవుతుంది. ఆ టైంలో గుడి ఓపెన్లో ఉండదు కాబట్టి ఫస్ట్ దర్శనం కోసం అని వెళ్ళాం. 9కి గుడి క్లోజ్ చేస్తారు. గుడి లోపలికి వెళ్ళడానికి 1 hour పట్టింది. ఇంకా క్లోజింగ్ టైం అయింది కాబట్టి మమ్మల్ని త్వరగానే పంపించేశారు లోపలికి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా లోపల గుడి. నార్మల్గానే అరుణాచలం వ్యూ చాలా బాగుంటుంది. అందులో నైట్ టైం అయిందానా అక్కడ గోపురాల లైటింగ్కి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ శివుడు పంచభూత లింగాలలో ఒకటి అయిన అగ్నిలింగంగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ పర్వతం మొత్తం అగ్నిలింగం కాబట్టి ఫుల్ వేడిగా ఉంటుంది. మనం 1,000,000 జన్మలు ఎత్తినా శివుడి అనుమతి లేనిది అరుణాచలంలో దర్శనం చేసుకోలేరని అంటారు. ఏ టెంపుల్కైనా మనం వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళొచ్చు. బట్ అరుణాచలంకి మాత్రం ఆయన చూడాలనుకుంటే మాత్రమే మనల్ని పిలుస్తారు అరుణాచలంకి. ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకు వినాయకమయ స్వామి కూడా దర్శనమిస్తాడు. ఇంకొన్ని నిమిషాల్లో ఆ శివయ్యని చూడబోతున్నామనే ఆనందం మా ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. మీకు చెప్పా కదా నైట్ క్లోజింగ్ టైం అనేసి. సో క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ నైట్స్ చివరిగా చేసే పూజలు మొత్తం చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే నైట్ టైం దర్శనంకి వెళ్ళండి, ఎందుకంటే నైట్ కొంచెం జనం తక్కువ ఉంటారు, అందులో మనకు త్వరగా దర్శనం పూర్తవుతుంది. అలా మా దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాం. మేము పౌర్ణమి అయిపోయిన మళ్ళీ రోజు వెళ్ళాం కాబట్టి మనకు ఆ విజువల్స్ మొత్తం నీట్గా కనిపిస్తున్నాయి. రష్ కూడా తక్కువగా ఉంటారు, పౌర్ణమి రోజు అయితే ఎక్కువగా ఉంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనేసి రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. అలా మేము కూడా స్టార్ట్ చేయాలనేసి ఫస్ట్ బొట్టు పెట్టించుకొని మా ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ అవ్వాలనేసి మేము కూడా టెంకాయ తీసుకొని రాజగోపురం దగ్గరగా అక్కడ దీపం వెలిగించేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి మా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ సక్సెస్ అవ్వాలి, మాకంత శక్తిని ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని మొక్కొని మా ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఎవరు గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా కూడా వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచే చేయాలి, రైట్ సైడ్ నుంచి చేయకూడదని ఇక్కడ ఒక నియమం కూడా ఉంది. సో అది మీరు పాటించండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఫస్ట్ తొలి అడుగు వేసాము, వెంకాయ కొట్టింది. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు మొదటగా దర్శనం ఇచ్చేది ఇంద్రలింగం. ఇక్కడ మనకు కనిపిస్తున్న రూట్ మ్యాప్ ప్రకారంగా మనము గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడ దిష్టి తీసుకొని నిమ్మకాయను శూలంక చెక్కాలనేసి ఇంద్రలింగం తర్వాత మనం యమలింగంని చూడవచ్చు. అలా మనం కొద్ది దూరం వెళ్తూనే మనకు అక్కడ కొన్ని జింకలు కూడా కనిపిస్తాయి. వాటి కోసమని మేము కీరా తీసుకున్నాం, వాటికి ఫీడ్ చేసేదానికనేసి. అక్కడ చాలా ఉన్నాయి, కొన్నిటికి మాత్రమే మేము బయటకు వచ్చిన వాటికి మాత్రమే మేము కీరా పెట్టాము. అలా వాటికి ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కనిపించే లింగం నైరుతి లింగము. అలా 2 లింగాలు దర్శించుకున్న తర్వాత మనకు కనిపించేది 3వ లింగం వచ్చేసి సూర్యలింగం. సూర్యలింగం తర్వాత వరుణలింగం. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలా వరకు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం దర్శించుకోవచ్చు. తర్వాత మనకు దర్శనం ఇచ్చే లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగం తర్వాత మనకు నెక్స్ట్ కనిపించే లింగం వచ్చేసి చంద్రలింగం. చంద్రలింగం తర్వాత కుబేరలింగం. ఇలా మన గిరి ప్రదక్షిణ మనం 80% కంప్లీట్ చేసాము. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద కార్తీక మాసంలో ఒక జ్యోతి వెలిగిస్తారు. అక్కడ ఆ జ్యోతి చూడడానికి కొన్ని కోట్ల మంది వస్తారు. అదే ఈ కొండ. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఈశాన్య లింగంని చూడవచ్చు. ఇంతటితో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి మనం రాజగోపురం దగ్గరకు వచ్చాము. పౌర్ణమి మళ్ళీ రోజు వెళ్ళాం కాబట్టి ఆ విజువల్ మనం చూడొచ్చు. ఇక్కడ చందమామ కూడా కనిపిస్తుంది గోపురం దగ్గర. ఇలాంటి వీడియో మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.